నమస్తే వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. అప్పులెన్నున్న ఆర్భాటాలకి హంగామాకి ఏమాత్రం కూడా రాజీ పడే ప్రసక్తే లేదు అనేటువంటి రీతిలో కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని ప్రతి అంశానికి కూడా పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెడుతోంది. అప్పులు చేసి తీసుకురావటం, పప్పు బెల్లాల్లాగా ఖర్చు పెట్టడం. ముఖ్యంగా అమరావతి మరొకసారి ఆల్రెడీ ప్రధానమంత్రి గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు. తర్వాత దీన్ని ఏదైనా చేయాలి అనుకుంటే పొదుపు చర్యలు చేపట్టి చాలా పొదుపుగా అక్కడ ఏదో దాన్ని డెవలప్ చేసేటువంటి ఏర్పాటు చేయాలి. కానీ హంగామాల కోసం, ఆయన్ని ఇంప్రెస్ చేయడం కోసం తిరిగి మళ్ళీ మరొకసారి పునఃప్రారంభించడానికి ప్రధానమంత్రిని ఆహ్వానించటం, ఆయన వస్తున్నటువంటి సందర్భంగా ఒక పెద్ద పండుగ కోటాను కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంటే మీకు ఎంత స్థాయిలో అనేటువంటి ఒక అంశం వస్తుంది. సింపుల్గా చెప్తే, ఎందుకంటే ఆ లెక్కలన్నీ చెప్తే పెద్ద వీడియో అవుతుంది. కేవలం ప్రధానమంత్రి వస్తున్నటువంటి ఆ రూట్లో లైటింగ్ ఏర్పాట్లు, దీపావళిని ఇప్పుడే వచ్చింది అమరావతిలో అనేటువంటి రీతిలో, తలదన్నేటువంటి రీతిలో ఆ దీపాల అలంకరణ కోసం 2.41 కోట్లతో ఒక టెండర్ పిలిచారు. అంటే దాన్ని బట్టి మీరు మిగతా వాటికి ఎన్ని కోట్ల రూపాయలు ఎలా పప్పు బెల్లలా ఖర్చు చేస్తున్నారు అనేది ఆలోచించండి. ఇదంతా అసలు అవసరమా? అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, తిప్పల పడుతున్నటువంటి రాష్ట్రం, ఆల్రెడీ ఒకసారి శంకుస్థాపన అయిపోయింది అదే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా. తిరిగి మళ్ళీ ఆయన్ని పిలువడానికి ఇంత హంగామా, ఇంత హడావుడి, తాత్కాలిక ప్రాతిపదికన రోడ్లు వేయటం. ఈ తాత్కాలిక ప్రాతిపదికన వేసే రోడ్లు అన్నీ కూడా మళ్ళీ రేపు కొట్టుకుపోయిన తర్వాత మళ్ళీ ప్లాన్డ్గా వాళ్ళు వేరే డిజైన్ చేసుకుంటారు. దానికోసం కూడా మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రధాని సభా వేదిక వద్దకు చేరుకునేందుకోసం వేసేటువంటి రోడ్డు పనులు చాలా అత్యవసరంగా పగలు రాత్రి కూర్చొని చేస్తున్నారు. మొత్తం అసలు టోటల్ యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా కూడా బహుశా ఆల్ రోడ్స్ లీడ్స్ టు అమరావతి అన్నట్టుగానే ఉంది. అంటే ఇందులో కించిత్తు అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే 1,00,000 కోట్ల విలువైన పనులని మోడీ గారు ప్రారంభిస్తారని చెప్పని మంత్రి నారాయణ గారు ఆల్రెడీ చెప్పారు. దానికోసం అని చెప్పని అమరావతి పునర్నిర్మాణ పనులు, ఆ విధంగానే దీన్ని చెప్పుకోవాలి. ఈ పునర్నిర్మాణ పనుల కోసం అని చెప్పని ఆయన వస్తున్నారు. ఆయన చేతుల మీదుగా వీటిని రీలాంచింగ్ చేస్తారన్నమాట. లాంచింగ్ ఆల్రెడీ అయిపోయింది కదా, సో ఇది మళ్ళీ రీలాంచింగ్ చేస్తారు. ఆ రీలాంచింగ్ కోసం అని చెప్పని ఇంత పెద్ద ఖర్చు. నరేంద్ర మోడీ గారు పాల్గొనే సభా వేదిక వద్దకు వెళ్లేందుకు వేసేటువంటి రోడ్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవన్నీ టెంపరీ రోడ్సే. దీనికోసం గుంటూరు రేంజ్ ఐజీ గారు, ఎస్పీ గారితో కలిసి మంత్రి గారు ఎప్పుడు కూడా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. సో ఈ పర్యవేక్ష పనుల్లో వీటిల్లో డే అండ్ నైట్ జరుగుతూ ఉంది. తర్వాత వారే చెప్పారు, అవని 64,000 కోట్లతో టెండర్ పిలవడానికి ఆల్రెడీ మేము నిర్ణయం తీసుకున్నాం. 41,000 కోట్ల పనులకు టెండర్లు పూర్తయిపోయాయి, పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రారంభమైపోయిన పనులని మళ్ళీ ప్రధానమంత్రి గారు ప్రారంభించడం ఏంటనేదే మనకి ఇక్కడ అర్థం కాని వ్యవహారం. సో ఈ విధంగా మొత్తం మీద ఏదో రకంగా హడావుడి చేసి ఆయన్ని చేయాలి. ఏమిటి ఈయన కార్యక్రమం అన్నట్లయితే, ప్రధాని నరేంద్ర మోడీ గారు మధ్యాహ్నం 3 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి అమరావతికి వచ్చి 1.1 కిలోమీటర్లు, అంటే దాదాపు 1 కిలోమీటర్ పైన ఆయన రోడ్ షోలో మంచి ఎర్రటి ఎండలో ఆయన సభావేదిక వద్దకు వస్తారు. సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా సభ జరుగుతుంది. అంటే గంట సేపు సభ జరుగుతుంది. సుమారు ఈ గంట సేపు జరిగేటువంటి సభకి 5 లక్షల మంది జనాల్ని అక్కడికి తరలించాలి అనేటువంటిది ప్రయత్నం. సో ఏ విధంగా తరలిస్తారు అని నియోజకవర్గాల వారీగా సరౌండింగ్స్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకి, మిగతా చోట్ల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా జనాల్ని తోలుకొచ్చేటువంటి బాధ్యతలు అప్పచెప్పారు. సో ఆ విధంగా 11, 13, 15 అని ఈ సీడ్ యాక్సిస్ రోడ్ల నుంచి కూడా ఈ రాకపోకలన్నీ ఉంటాయి అనేటువంటిది చెప్తున్నారు. దానికోసమే ఈ పార్కింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 8 రోడ్ల ద్వారా ఈ సభా వేదికకి చేరుకుంటారని చెప్తున్నారు. ఆ విధంగా అంటే ఒకటి ప్రకాశం బ్యారేజ్ నుంచి, ఒకటి తాడికొండ నుంచి, ఒకటి హరిశ్చంద్రపురం నుంచి, ఇలా డిఫరెంట్ డైమెన్షన్ నుంచి ట్రాఫిక్ జామ్ లేకుండా మొత్తం 8 మార్గాల ద్వారా రావాలి అనేటువంటిదే వీళ్ళ ఉద్దేశం. దీనికోసం అని చెప్పని మొత్తం మంచినీళ్ళ ప్రాయంగా డబ్బులను ఖర్చు పెడుతున్నారని చెప్పని పరిశీలకులు చెప్తున్నారు.
ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఇంత ఖర్చు అవసరమా? సింపుల్ సిటీ అనేది ప్రధాని ఆయన ఏమైనా అభ్యంతరం చేస్తారా? 2.41 కోట్ల రూపాయలతో ఈ లైటింగ్ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి, టెంపరరీ రోడ్ల కోసం ఇన్ని కోట్ల రూపాయలు ఏంటి, 5 లక్షల మందిని అక్కడ మొబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? పోనీ రాజధాని నిర్మాణం పూర్తయిపోయింది, కొత్త రాజధానిని మనం ఇనాగరేట్ చేసుకుంటున్నాం అంటే దానికోసం ఒక పండుగ చేసుకుంటే పర్వాలేదు. కానీ కన్స్ట్రక్షన్ చేయడం కోసం అని చెప్పని ఇంత హంగామాతో ఇంత డబ్బుని పప్పు బెల్లాలా ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది సామాజిక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.